వైఎస్ విజయమ్మ చేస్తున్న సమరభేరి దీక్షకు సర్వం సిద్ధమవుతోంది. పోరాటాల పురిటిగడ్డ బెజవాడలో విజయమ్మ చేస్తున్న నిరసన దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు వేదిక ఖరారైంది. బందర్ రోడ్డులో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకులు నిర్ణయించారు. వేదిక ఎదురుగా బారికేడ్లు, వేదికకు ఇరువైపులా సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వల్ల దీక్షా శిబిరంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 19న విజయమ్మ ఒక్కరే దీక్ష చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి విజయమ్మ గారు కూడా, ఇంత వయసు ఉన్న విజయమ్మ గారు, పెద్దవారైన విజయమ్మ గారు కూడా వయసు మీద పెడుతున్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఇవాళ రేపు 19వ తారీఖున విజయవాడలో ఇవాళ సీమాంధ్ర, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నడిబొడైన విజయవాడలో మన ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేపడుతున్నారంటే మరి ఇంతకన్నా మరి ప్రజల కోసం ఎవరు ఇంత త్యాగం చేయాల్సిన అవసరం ఎవరు కూడా లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో నాటకం ఆడేటువంటిది, డ్రామాలు ఆడేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ టీడీపీలు వ్యవహరించడం, ఓ పక్క నుంచి ఢిల్లీకి వెళ్ళటం, చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేటువంటి పద్ధతిలో చెప్తే చీ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు తిప్పి కొట్టితే మరలా ఇక్కడికి వచ్చి ప్రజలతో మమేకం అవుదా అనేటువంటి చూస్తుంటే ప్రజలు సైతం వారిని నమ్మే పరిస్థితి లేదు అనేటువంటి కనబడుతుంది. దీక్ష చేపట్టబోయే ప్రాంతాన్ని వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. ఇప్పటికే సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ చేయనున్న సమరభేరి దీక్ష ఢిల్లీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఉండగా వైఎస్ విజయమ్మ చేపడుతున్న ఆమరణ దీక్షకు మద్దతుగా పార్టీ శ్రేణులు కదలి రావాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు.